వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడం కదా మరి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు, చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి. మరి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి రా, అప్పుడే మీకు మా వీడియోలు వంట పడతాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. మా అమ్మ నీళ్ళ మంది వేసి నీటి ఉతికినట్టు ఉంది, నిగనీళ్ళు ఆడిపోతుంది. మరి మైసు ఈ తెల్ల బట్టలు ఎలాగొన్నాను రా, తెల్ల పెయింట్ వేసిన తెల్లగోతులా ఉన్నావురా. కుళ్ళిపోతాడు రా నువ్వు. నేను బాగున్నానని చెప్పవు నువ్వు. చాలే మామ లడ్డూలు రా, జెండా వందనం అవగానే 4-5 సైడ్ చేసేయాలరా. ఏట్రా వీళ్ళు ఇంకా మొదలెట్టరా? మన ఊరు ఎమ్మెల్యే వస్తున్నాడట్రా. ఇంకెంతసేపు రా బాబు, లడ్డూలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎంత ప్రశాంతంగా ఉందిరా వాతావరణం. ఈ తెలుపులోనే తెలియని ప్రశాంతత ఉందిరా. అవునులే, ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదా, అందరూ తెలుపు రంగు తలుపు తడతారు. ఎక్కడ సార్ ఈ రోజు ఫ్లాగ్ హోస్టింగ్? విద్యాయుధం కాలేజీలోరా. అయితే ఈ రోజు విద్యాయుధం పెద్ద ప్రమోషనే సార్. పనిలో పని మన పార్టీ గురించి కూడా 4 పంచి డైలాగ్ వేసేయండి సార్. దెబ్బకు పిల్లలు కూడా పెద్ద మా పార్టీలోకే వచ్చేయాలి. సర్లే గాని పదరా ముందు. వెల్కమ్ సార్ ఎమ్మెల్యే గారు, వెల్కమ్ టు విద్యాయుధం అండి. మీ గురించే మా పిల్లలంతా వెయిట్ చేస్తున్నారు. నానా, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు తన స్వహస్తాలతో జెండా వందనం చేసి పౌరాన్ని గాలిలోకి ఎగరేస్తారమ్మా. నానా, ఇప్పుడు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ప్రేమతో 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నావురా. అందరికీ నమస్కారం. ఈ రోజు ఏంటండి స్పెషల్? లడ్డూలు. ఈ రోజు ఏటో కూడా తెలియకుండా వచ్చి రీడు ఇండిపెండెన్స్ డే సార్. తెలుగులో ఏడండి? గణతంత్ర దినోత్సవం అండి. ఈడే కానంటే ఈడికన్నా పెద్ద బొగ్గనిలాగా ఉన్నాడు రీడు. గురువు గారు, అది గణతంత్ర దినోత్సవం కాదండి, స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్రం ఆ మాట వింటుంటే నాకు భలే నవ్వొస్తుందండి. కనీసం నేను వచ్చి ఎగరేసేదాకా మన జాతీయ జెండాకే స్వాతంత్రం లేదు. అలాంటిది మనకి ఇంకెక్కడి నుంచి వచ్చిందండి స్వాతంత్రం? ఈ దేశంలో ఏం జరగాలన్నా ఎవడో ఒకటి రావాలి, ఏదో ఒకటి తేవాలి. మన దగ్గర బోల్డ్ నినాదాలు ఉన్నాయి, కానీ ఆ నినాదాలకి నీడ కూడా ఉండదు. మేక్ ఇన్ ఇండియా ఈ పేరు ఎందుకు వచ్చిందో, అసలు దాంతో ఏం చేశారో ఎవరికైనా తెలుసా అండి? ఇండియన్ ప్రొడక్ట్స్ ని ఎంకరేజ్ చేయండి అని చాలా గొప్పగా చెప్తారు అందరూ. కనీసం బొమ్మలు కూడా కొనరండి. అంటే వాడి పడేసే బొమ్మల విషయంలో కూడా మనం పనికిరామా అండి? వేరే వాడు వచ్చి ఇక్కడ ఏమైనా చేస్తే దాంతో మన జీవితాలు బాగుపడాలి అనుకుంటాం. ఇక్కడ మనం ఏం చేయలేమా? అయినా నా పిచ్చి గాని ఇండియన్ ప్రొడక్ట్స్ ని ఎంకరేజ్ చేయరు అని బాధపడుతున్నాను ఏంటండి? మన వాళ్ళు అసలు ఇండియానే ఎంకరేజ్ చేయరు. దేశం మీద ఉన్న ప్రేమ అభిమానం ఒక జెండా చూసినప్పుడు, జాతీయ గీతం విన్నప్పుడు, లేదా మన దేశం వాడు ఏదైనా సాధించినప్పుడో కాదండి, మనం చేస్తున్న పనిలో కూడా ఉండాలి. ఈ దేశంలోనే పుడతారు, ఈ దేశంలోనే పెరుగుతారు, కానీ వేరే దేశంలో బతుకుతారు. నువ్వు పుట్టి పెరగడానికి తోడుగా ఉన్న దేశం బతకడానికి మాత్రం ఎందుకు పనికిరాదో నాకు తెలియదు. స్టేటస్ కోసం స్టేట్స్ వెళ్ళడం ఏంటండి? ఉన్నదాంతో బతికే స్వేచ్ఛ ఉన్న దేశాన్ని వదిలేసి స్టేటస్ ఉందో లేదో చూసి పిలిచే పరాయి దేశం ఎందుకు నచ్చుతుందో అర్థం కాదు. మన ఊరు మన భూమి అని ఎన్నో మాట్లాడి ఆఖరికి ఆ భూమినే తాకట్టు పెట్టి మరీ వెళ్తున్నారు. మన దేశంలో స్వాతంత్రం కాదండి, స్వార్థం ఉంది. ఎక్కడికో వెళ్లి బతకడానికి స్వాతంత్రం ఎందుకండి? అదే వాళ్లే పాలించుంటే ఎక్కడికి వెళ్లేవారు కాదేమో. మన గురించి తెలియక మన వీరులందరూ మనందరినీ మన అనుకుని మన కోసం మరణానికి కూడా ముందడుగేశారు. బోసిపోతుందేమో అని బోసిపడిన కష్టం, అల్లర్లు జరగకూడదని అలుపెరగకుండా పోరాడిన అల్లూరి త్యాగం, బానిసలుగా బతకూడదని బతుకు త్యాగం చేసిన భగత్ సింగ్, ఇలా ఎందరో ఎన్నో త్యాగాలు చేసి తీసుకొచ్చిన దేశం ఇది. కానీ మనలో చాలా మందికి దేశం ఒక మీసం లాంటిది. నచ్చినప్పుడు తిప్పుతారు, నచ్చినప్పుడు వంచుతారు. ఎంతో కష్టపడి చదువుకున్న చదువుని దేశానికి ఉపయోగపడేలా చూసుకో. ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ అద్భుతాలు చేయడం కాదు, మన దేశమే ఒక అద్భుతం అని చెప్పుకునేలా చేయాలి. ఈడెందుకు వచ్చాడు రా బాబు? లడ్డూలు గట్టిగా అయిపోయేలా ఉన్నారు మా. ఇందులో చాలా మంది ఈయనెందుకు తీసుకొచ్చారా బాబు అని బాధపడిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు. మామ ఇనిసేట్ అంటవా? ఎవరమ్మా? ప్రతి ఒక్కరూ మన దేశం కోసం పనిచేసి నా దేశం గొప్పది అని తల ఎత్తుకొని బతికిన రోజే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.
నానా ఫిల్మ్ ఇమోజీ క్లాస్ లో కొత్త సబ్జెక్ట్ యాడ్ అయిందా మరి? అదే మన ఫిల్మ్ ఇమోజీ తమిళ్ రా. ఫిల్మ్ ఇమోజీని తెలుగులో సపోర్ట్ చేసి ఆదరించినట్టే మా తమిళ ఛానల్ కూడా తమిళం తెలిసిన మీ బంధుమిత్రులకి షేర్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. కన్నా పారుంగడా బాయ్.